ఇప్పుడు మనకు రాసిన ఒక ప్రేమ లేఖ. ఒక మాటలో చెప్పాలంటే మనము చక్కగా ఏ విధంగా జీవనం చేయాలి, ఏ విధంగా నడిపించబడాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ విధమైన మాట మాట్లాడాలి, ఏ విధమైన మాట మాట్లాడకూడదు, ఏ విధమైన వస్త్రధారణ మనకు ఉండాలి, ఏ విధమైన వస్త్రధారణ మనకు ఉండకూడదు, ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా చూడకూడదు, ఏ దారికి వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళకూడదు, ఏ విధమైన మాట మన నోట రావాలి, ఏది రావడం అది దేవునికి ఇష్టమైనది కాదు అనే ఇవన్నీ కూడా బైబిల్లో గుప్తమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. మనము ఒక్క మాటలో చెప్పాలంటే మనము ఏ విధంగా ఉంటే పరలోకం వెళతామో, ఏ విధంగా ఉంటే దేవుని చూస్తామో, ఏ విధంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి యుగయుగాలు ఆయనతో ఏలుబడి చేస్తామో చెప్పే ఏకైక సత్య ప్రామాణిక గ్రంథం అది బైబిల్ గ్రంథం.